SRTV ఒగ్గు కథలను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కొరకు గంట సింబల్ కొట్టండి. సత్యపురుషులు ఏకమైతేనే సరిగ లోకం మెచ్చునన్నారు పెద్దలు. ఎడ్లు బండి ఏకమైతే గట్టి పోయి కట్టెలెత్తే ఆట. అయ్యో భగవంత, నాకు రాజ్యం ఉన్నది కానీ, నాకు దేశం ఉన్నది కానీ, నాకు అమ్మాని పిలువ, నాకు వాడి పిల్లలే పాయే, బాబాని పిలువ చిన్న బాలు లేకపోయిన తల్లి సిలకలాంటి ఒక వల్ల ఓ దేవుడా. అమ్మారు పిలుచుడాకే పోరాలా, పాపాలు పిలుచుడాకే పోరాలా, ఒక చిన్న బాలుడు అన్నాలే బాయరా, గుడ్డి కొట్టు వంటే పోరాలా, అనుకున్న తల్లు వాడే పోరాలా, బిడ్డల గానాల ఎవరు తీరాలి, మనకు కొడుకు లేదయ్యా, అన్ని బాగులు ఆడినాడు ఆడి బిడ్డలేదు, ఆడి బిడ్డలేని సాగు రాదు రాదా, అర్తివారి లేదు చేత రాదు రాదో, ఈ ధర ఎవరి పాలయ్యా, ఈ ధర ఎవరి పాలు రాదా, ఇలా కాలు రెక్కలాడు తల్లై కవల వంట తింటాడు రాదా, రాదా రేపు రేపాడి కల్లా పోరాదా, కట్టుకున్న భర్త ఏడుగోలు చూస్తున్నాడు కానీ ఒక్కటంటలేడు రెండంటలేడు. అందుకే అంటారవ్వ, అయినా దానికి ఆయన మొగడు దొరుకుతుంది, ఆయన మొగరికి ఆయన అడు దొరకదే లప్పతట్టు మూడు ఉన్నది రావో. దూరం పోయి గిట్ల గిట్ల కింద దూరం అంటాను. నేను ఎందుకు ఎడతాను ఒక్క మాట అడిగినావా, నీకు జాలి కలిగిందా? నాకు మాట్లాడడానికి అవకాశం ఇస్తే కదా నువ్వు ఒకటే తరగబడి పొంగు మీద చేసుకొని ఏడవనే పడితే బామా ధర్మపతిని దేవి వాళ్ళ 7 మేడల కలి 7 మేడల బామా ధర్మపతిని దేవి కనుక నేను కచ్చిరి కానుంచి రాజుల కచ్చిరి కానుంచి కలి 7 మేడల కచ్చే వరకు బామా పాదములు కడుక్కొని పయ్యదల్లుకొని వంటశాల లోపల వంట శాఖలు తయారు చేసి చిన్నవారి బియ్యం సిద్ధుల వంట పెద్దవారి బియ్యం పెరుపుల వంట అల్లం పచ్చడి ఆవు నేతి వంట తయారు చేసి బంగారు పల్లెం లోపల అన్నం పెట్టిన బంగారు పల్లెం లోపల అన్నం పెట్టి దాని బంగారు కుర్చీ లోపల కూర్చున్న వారు వాళ్ళ దమ్మల పాకులు వడబోసిన సున్న రవతో గుండు ఒకళ్ళ దాని మొదల పాని విడపు తయారు చేసి నా నోటికి అందించినవమ్మా.
సంతానం చేసుకున్న వారికి తల్లుదండ్రుల పిల్లగాళ్ళు దొరుకుతారా భార్య భర్తల ఇద్దరు అత్త కాకుండా గారి బామ కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మట్టి బొమ్మ చేపించగా నీ ఓడి లోపల పెట్టి ఇతనే కొడుకంటే కొడుకు మీద కోరిక తీరది అయ్యో అడ్డ వల్ల ఇంటి అడ్డ రామన్న ఇంటికి వెళ్ళిపోయి చెక్క బొమ్మను ఎక్కించి కచ్చి బామ చెక్క బొమ్మే నీ బిడ్డ అంటే బిడ్డ మీద కోరిక తీరదమ్మా కాసుగుళ్ళు కరుణు వాళ్ళమ్మ ఎవరనుకున్నావు నవ్వటోని నమ్మరాదు అల్లికుట్లోని నమ్మరు ఇట్లా నారసూపులోని నమ్మరాదే అయితే ఇంటి లోపల ఉంటే దేవుడు మెచ్చడు సంతానం ఓడి ఎట్టడు వనవాసు లోపల వెళ్ళిపోయి కోడి దేవతలు పూలి చేసి వెళ్ళి వద్దామని రాదా మా ఇంటిని వస్తావా నువ్వు వెంట రాకపోతే ఎటు పోతారమ్మా భర్త ఉన్న కాడ భార్య భార్య ఉన్న కాడ భర్త సతికి పతి పతికి సతి ఉంటారు అందుకే అంటారవ్వ ఎంత దండి మగోడైన గాని ఆడదాని చేతు లోపల కీలి బొమ్మాయి తిరుగుతాడాట ఆడి దలుసుకుంటే గడియ ఆడబోదు గడియ పొద్దుకోదు ఆడి దలుసుకుంటా నిమిషం లోపల ఏ పని గమ్మంటే ఆ పని అయితే అదే మగోడు దలుసుకుంటే సచ్చి మూడు మొండాలైనా ఆ పని కాదు అంటే అందుకే అంటారవ్వ ప్రాణం మొగొట్టేది ఆడిదంటారు ప్రాణం రక్షించేది ఆడిద సత్త సత్తనాని ఆడళ్ళు బయట వాడు సచ్చ రాగదిలవది తీర్థ తీర్థనాని మగవాడి ప్రాణం తీస రాగదిలవదే వాళ్ళు మాట్లాడుతూనేమో అల్లి పిల్ల ఇంత కమ్మరదని కట్టినట్టు ఆడళ్ళు మాట్లాడితే పిల్లలు సోసి కూడా పెట్టినట్టునేమో నాదానంగానే బావ దగ్గర కూడా తప్ప నవ్వుతైపోతుంది పోరి నువ్వు ఏమైనా మనిషి ఏమైనా దగ్గరికి ఎంత దూరం కొడతాను పోరీ ఒక్కళ్ళనే చెప్తారా ఎవరు చెప్తే కీలా చెప్పాలి మరి వెళ్ళిపోయి కొడుకి కొల్లాడు మళ్ళీ కట్టినాడు కోడి దేవతల్లో పూలి చేసి కొడుకుల సంద్రం తెచ్చుకున్నా భర్తలు ఇద్దరా లాగా బల్ల కట్టుకున్నారు వాళ్ళు ఇళ్ళల్లో ఉన్న తర్వాత బళ్ళల్లో పోసుకొని బళ్ళకు బారెట్ల కట్టుకొని కన్న తల్లి చూసిన వాళ్ళను బళ్ళను మంచి శాపంతులు పట్టుకొని శంకరా కాలకంట కైలేసవాస నీలకంఠ నిత్యానందుడ పార్వతమ్మ భరతవు బోలో శంకరుడా అందరికి ఇచ్చినట్టు నాకు ఒక్క కొడుకుని ఇస్తే నాకు ఒక్క బిడ్డలు ఇస్తే ఇంత కర్మ నాకు రాకపోనయ్య కంటే ఎల్లి వస్తున్నా నాని అల్లెలు మల్లెలు మంచి శాపతులు పట్టుకున్నారు వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు నాగబండి కొలువు తీరుసా అంటే నాగబల్ల సాగనం పరవ్వా సాగనయ్యా నాగబల్లు సాగనయ్యా నాగబల్లు శాపంతు కరెంట్
పాడగాను నా చేతుల పాడగాను పాడ వస్తాను పాడ వచ్చి పాడ దేవతల పూలు వేసుకుంటా మనం వెళ్ళిపోవాలి గాయకున్న రేషమన్న నీకు లేకపోయా తెల్లబడ్డడానికి దేవుడు అంటే మొక్కుతున్నారే చూడుంటే అవ్వలారో 7 పొద్దులు అవుతున్నది 7 మాపులు అవుతున్నది కడుపుకు అన్నం లేకపాయనా కంటికి నిడద లేదు నాదా చేరాని దేవసుల్ల పూజ చేసుకుంటూ వెళ్ళిపోదావా ఎవరైనా గుండె లోపల దారం ఎత్తున్నారు ఎవరైనా గుళ్ళల్లో పూలు వేసుకుంటూ వెళ్ళి వద్ద ఉంటే పుర దేవుడు మెచ్చలేదు పురగోడి గంటపాయనా దేవుడు మెచ్చలేదు దేవుడు మెచ్చాపాయనా దేవుడు మెచ్చపాయనా పరమోడి గంటపాయనా కన్న తల్లికి అమ్మ 7 పొద్దులు 7 మాపులు అవుతున్నది ఎడవడొక్క ముందు కత్తున్నది భర్త ముఖం భార్య చూసి భార్య ముఖం భర్త చూసిండ్రే కొడుకులు కావాలి రాదా బిడ్డలు కావాలి రాదా ఎవరైనా గుళ్ళల్లో పూలు వేసిన కానీ దేవుడు వచ్చి ఏ దేవదేవుడికి రాదయ్యో పాపం చేసినవయ్యా మన తాతలు చేసిన పాపము మన తండ్రులు చేసిన పాపం రాదా ఏ జన్మాల రాదు పాపం చేసుకున్నావు జన్మాల మనకు సంతానం అయితే లేదు నాదా శంకర భగవంత ఎక్కడ ఉన్నవరు నీవు దేవుడా ఏ దేవదేవునికి ఏమో పాపం చేసినా మందంత పూలు పోయి ఎత్తరాళ్ళ పోయి వేసినా మందంత మే చచ్చిపోలేపుతుంది ముద్ద వెడికల పొగలేపిన్నని గుళ్ళల్లో పూలు వేసిన ఏ దేవుని మీద
సంతానం ఓడి కట్టలేదు నాకు కొడుకులు లేకపోతే నాకు బిడ్డలు లేకపోతే ఈ ముఖం పెట్టుకొని నా రాజ్యంలో వెళ్ళిపోవాలి నాదా పోతనే వరాదా నీకు కొడుకులు ఎవరైనా రంగు ఉన్నదా ఏడ గిదే పొడుసుడా ఎక్కడ వచ్చింది ఇంటికాడ గిదే పొడుసుడు వచ్చిన కాడ గిదే పొడుసుడు ఇంట్లో మగవాడు మంచోడు అయినాక ఆడు ఎందుకు అంటది అయ్యా ఒక్కొక్క మగవాడు ఇంట్లో కలిసి రచ్చగలవాలి ఆడదాన్ని నాదా ఇంటి లోపల అన్ని తిల్లారుసుకున్నాక బయటికి పోయి మిషన్ దిద్దాలి గాయనకున్నా రేషం నీకున్నదా ఇంట్లో గెలిచిండట్నా అయిపోయాను ఇట్లా అంటే ఉప్పు పన్ను చూసుకున్నాక ఒకరు ఉంటారు ఉన్నావు అట్లా ఇంట్లో గెలిచినట్టు ఇంకేంటి అనుకున్నాడు అని చెప్పి భార్య భర్తలు ఇద్దరు పోతారే వనవాసం లోపల మన ప్రాణం పోవాలి దొరుకుతున్న వనవాసం లోపల సంతరం దొరకన్నా అటువంటి వనవాసం లోపల భార్య భర్తలు ఇద్దరు ఎల్లు అర్థం ఉంటే వాళ్ళ వచ్చేతో వల్లనే పాడుబడ్డ శివుని గుడి ఒక్కటి ఉన్నదా అవలారా ఓ నాద ప్రాణేశ్వర ఎన్ని గుళ్ళల్ల నాదా మనం పూలు చేసిన గారి నాదా ఏ దేవుడు మెచ్చినాదో మనకు సంతానం వాడి కట్టలే ఇక్కడ పాడుబడ్డ గుడి ఉన్నదే రాదా అలా పాడుబడ్డ గుళ్ళల్ల మనం పూలు చేద్దాము రాదా దొరుకుతారేమో రాదా ఈ పాడుబడ్డ గుళ్ళల్ల రాదా మనకు సంతానం దొరకాలి పోతేనేమో రాదా ఈ పాడుబడ్డ గుళ్ళల్ల మన ప్రారంభం మనిషి మనం పెట్టేట మనిషి లెక్క ఈ పాడుబడ్డ గుడికాడ సంతాన పని ఎట్ట దొరుకుతుంది అవ్వ నా కోసం చెప్పుకుంటే అదో కట్టం అది ఇక పొరగాన్ని కొడతలేరు నాదా అని కొమరేలికి తీసుకపోయింది కొమరేలి కాడ జోడు కొడుకు జోడు పట్నాలు వేసింది వేసి కొమరేలి మనకు జోడు బోనాలు వేసి ఇక అల్లు బండ కాడ అల్లు పడితే 10 గంటలు అల్లు పట్టించింది అవ్వ ఆడగన్నా అంటే ఆడ దేవుడు సంతాన బలం ఇచ్చిందా ఇయ్యలేదండి అయ్యో నీ నవ్వు చల్లకుండా ఇయ్యలేదండి అనగానే అయిపోయా మళ్ళీ ఆ నుంచి ఎక్కడికి పోయినావు ఎవడాల పోయినావా ఎవడాల కాడ అయిందా ఎవడాల కాడ అవ్వ ఇక నాదో కట్టం కాదు దర్శనం కావడానికి కోళ్ళ ముందు పెట్టేద్దామని కోళ్ళ టికెట్కి లైన్ కడితే కోళ్ళ దొరకలే మొన్న వెంది శివరాత్రి భక్తు శివరాత్రి తీసుకుపోతుంది ఇక కోళ్ళ దొరకపోతే నాదా ఇక నువ్వే కోళ్ళ అనుకున్నావు అని ఇక కొంగు తీసింది నా మెడకు కట్టింది గుడి చుట్టూ ఐదు చుట్టూ దింపి కోళ్ళాలు కట్టేసి అక్కడ కట్టేస్తే ఆ కోళ్ళాలు పాడుగాను ఈ కోళ్ళ ఎక్కడదని చెప్పి నా మీద ఉరికచ్చుడు అయ్యో రాదా కోళ్ళాలు ఎవరు కొన్నాడు ఎర్రెర్ర కోళ్ళాలు తెల్ల తెల్ల కోళ్ళాలు ఈ కర్ర కోళ్ళ ఎక్కడ బెదిరి బెదిరి చూసుడు రాదా కట్టవిన తోడుబెట్టి మేడారం పోతే సంపన్న బాబులో మునుగు అంటే మునుగు అన్న వాళ్ళు నేను మునిగిన అది గడ్డ విన్నే ఉన్నది తెప్పులు బతుకమ్మల తెప్పులే కత్తానయి ఒక్క తెప్ప వచ్చి నా గుండు పచ్చ పడతారు ఆడ మేడారం అక్కడ గద్దెల గద్దెల మరి ఆడగనలే గీడగనలేకి పాడబడ్డ గుళ్ళు ఎట్ట దొరుకుతుంది 4 గంటల పెద్ద మనిషి చూడు పెండలు కొట్టలేక పెండలు పెట్టినాడు నాతో కొట్లాడు సతగా గైన చోటుకి ఎందుకు పోతానయ్యా పండు కొరుకుతలేడా అయ్యో నాదా ఎన్ని గుళ్ళల్లో పూలు వేసిన ఏ దేవుడు మెచ్చి సంతానం గుళ్ళలో సంతానం అయితే ఏం కారణం అంటారు నాదాల నాడు పెద్దలేమన్నారయ్యా ఏ శక్తి మీద ఏ పిట్ట ఉన్నదో ఏ పిట్ట మనసు లోపల ఏ వాలోక్షం ఉన్నదో కలనాడు పెద్దలేమన్నారు తిట్టంగా ఒక్క మాట కొట్టంగా ఒక్కడవు తల్లరయ్యా